గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఒకరోజు మాత్రమే గడువు ఉండడంతో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఐటీ ఉద్యోగులు కావచ్చు, ఇతరితర ఉద్యోగాల నేపథ్యంలో కుటుంబంతో సహా స్థిరపడిన ఫ్యామిలీస్ అందరూ కూడా సొంత రాష్ట్రానికి, సొంత ప్రాంతాలకి తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా హైవేపై ట్రాఫిక్ అయితే జామ్ అవుతుంది. అందులోనూ కాజా టోల్ ప్లాజా దగ్గర అయితే వెహికల్ టు వెహికల్ దాటడానికి, అంటే సిగ్నల్స్ దాటడానికి, అలాగే టోల్ గేట్ దాటడానికి 20 నుంచి 30 నిమిషాల పాటు సమయం పడుతున్న సందర్భాన్ని మనం చూసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితి అయితే అలా ఉంది. మనకి శని, ఆది, సోమ ఈ 3 రోజులు హాలిడేస్, అందరూ జాబ్ చేసే వాళ్ళందరికీ 3 రోజులు సెలవు దినాలు కావడం, అలాగే సమ్మర్ హాలిడేస్ స్టూడెంట్స్కి హాలిడేస్ కావడం, చాలా మంది కూడా హాలిడేస్ని ఎలక్షన్స్ కోసం పోస్ట్పోన్ చేసుకొని ఆ హాలిడేస్ని ఇప్పుడు ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీతో సహా తరలి రావడం. టోటల్గా వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలి రావడంతో హైదరాబాద్ టు విజయవాడ హైవే రోడ్పై పూర్తిగా ట్రాఫిక్ కష్టాలు ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిన సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి, వేసవి హాలిడేస్ని ఎంజాయ్ చేయాలి. ఈ 3 రోజులు వీకెండ్ కూడా కలిసి రావడంతో ఇంకాస్త జోష్గా ఓటు హక్కు ప్లస్ హాలిడేస్ ఇవన్నీ ఎంజాయ్ చేయడానికి చాలామంది సొంత రాష్ట్రానికి పయనమవుతున్నారు. మరి అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా కొంతమంది సందేశాలు పంపిస్తూ ఉన్న నేపథ్యంలో పూర్తిగా 80%, 90% ఓటు బ్యాంకింగ్ కౌంట్ అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఏపీ సార్వత్రిక ఎలక్షన్స్లో మనం చూసుకోవచ్చు. ట్రాఫిక్ని మరి ఎలా నియంత్రించాలి అనే నేపథ్యంలో త్వరగా వాళ్ళని పంపించేయడానికి, వెహికల్స్ క్లియర్ చేయడానికి కూడా కొన్ని ఏర్పాట్లు అయితే సిబ్బంది నుంచి జరుగుతూ ఉన్న సందర్భాన్ని మనం ప్రస్తుతం చూస్తున్నాము. ఇప్పుడే కాదు, ఈవినింగ్కి ఈ ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉంది. వీకెండ్ సిటీలో చాలా బిజీగా ఉంటారు, ట్రాఫిక్ ఉంటుంది. అండ్ అలాగే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి రావడానికి ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. వర్షం పడడం, వర్షం తర్వాత ఎండ రావడం, భయంకరంగా ఎండ రావడంతో మోస్ట్లీ ఈవినింగ్ ప్రయాణాలకే చాలామంది ఇష్టపడతారు. కాబట్టి ఈరోజు సాయంత్రానికి ఇంకాస్త ట్రాఫిక్ పెరిగే అవకాశాలు కూడా ఖచ్చితంగా లేకపోలేదు. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ.